తులసీదాస్, తులసీదాస్. నమస్కారం గురుదేవా. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? చెప్తాను. తులసీదాస్ ఎక్కడా? ఆయనకు జ్వరంగా ఉంది, విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను ఇప్పటికి ఇలాంటి కథలు చాలా విన్నాను. ముందు అతన్ని బయటకు రమ్మని చెప్పు, నేను మాట్లాడాలి. బయటకు రమ్మని చెప్పు. నమస్కారం గురువుగారు. తమరింత దూరం వచ్చారేంటి? కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా. అబద్ధాలు చెప్పటం బాగా నేర్చుకున్నావు తులసీదాస్. లెక్కలు రాస్తావు అనుకుంటే నాకే లెక్కలు నేర్పుతున్నావే. అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. రేపటి నుండి మఠానికి తప్పకుండా వస్తానండి. నాకు నీ మాటల మీద పూర్తిగా నమ్మకం పోయింది. నువ్వొట్టి మోసగాడివి, నీతి మాలిన వాడివి, చదువుకున్న మూర్ఖుడివి. తమరు నన్ను క్షమించాలి. మీరు నా భర్తను ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే నేను సహించలేను. వారొక మహాకవి, వేద పురాణాలు వల్లించిన వారు. రత్నా, నువ్వేం కల్పించుకోకు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. అసలు కారణం నీ భార్య అన్నమాట. నీ మోహంలో పడి పనికి రాకుండా మానేశాడన్నమాట. నీ కొంగు పట్టుకొని ఇంట్లోనే కూర్చుంటున్నాడన్నమాట. భార్య కర్తవ్యం భర్తని సోమరిపోతలా చేయటం కాదు, సేవలు చేస్తూనే అతని కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. నీ వల్ల అతని భవిష్యత్తు నాశనం అవుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. గురువుగారు, ఇందులో రత్నావళి తప్పేం లేదు. నేను రేపటి నుండి మఠానికి తప్పకుండా వస్తాను. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, రేపు నువ్వు పనిలోకి రాకపోతే కారాగారంలో పడాల్సి వస్తుంది. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. గురువుగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. పక్కనున్న గ్రామానికి వెళ్లారు. వారికి నా నమస్కారాలు తెలియజేయండి. అలాగే. మీరు తులసిని అపార్థం చేసుకుంటున్నారు. ఇతనికి కొత్తగా వివాహం అయ్యింది. మరొక్క అవకాశం ఇవ్వండి. తులసి విద్వాంసుడు, రత్నావళి నాకు కూతురుతో సమానం. చూడమ్మా, నాకు తెలుసు తులసీదాసు గొప్ప పండితుడని. అందుకే నేనే స్వయంగా వచ్చాను. లేకపోతే నౌకరిని పంపించి ఇతన్ని బలవంతంగా ఈడ్చుకురమ్మని చెప్పేవాణ్ణి. ఇన్నాళ్ళు నేనెంతో ఓర్పుగా ఉన్నాను. తులసీదాస్, నీకిక రెండే మార్గాలున్నాయి. వస్తే మర్యాదగా పనిలోకి రావటం, లేకపోతే కారాగారంలో కూర్చోవటం. ఏదో ఒకటి తేల్చుకో. అర్థమైందా?